ఎప్పుడూ రానంత దాదాపుగా మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారము ఈ 100 సంవత్సరాలల్లో ఇంత అధిక వర్షం ఎప్పుడు రాలే. ఈ సందర్భంలో ప్రభుత్వం చేయగలిగిన సహకారం, మెదక్లో కూర్చొని అక్కడ కలెక్టర్లతో మాట్లాడి, అక్కడి నుంచే మళ్ళీ కామారెడ్డి కలెక్టర్తో మాట్లాడి ప్రాణ నష్టం పోయిన వాళ్లకు 5 లక్షల రూపాయలు, పశు సంపద కూడా నష్టపరిహారం ఇవ్వు, రెవెన్యూ బృందాలను పంపించి ఎక్కడెక్కడైతే పంట మునిగిపోయిందో, నీట మునిగిపోయిందో, లేదా పంటల మీద ఇసుక మేటలు వేరినాయో, అదేవిధంగా రహదారులు కొట్టుకపోయి కొన్ని దగ్గర బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి, కొన్ని దగ్గర రోడ్లు కొట్టుకపోయినాయి. మైనర్ ఇరిగేషను, మేజర్ ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి. కానీ 100 సంవత్సరాల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్టు ఈరోజు మిమ్మల్ని అందరినీ కాపాడింది. అక్కడ ఉన్న వ్యవస్థ కూడా కొంత దెబ్బతిన్నది. తక్షణమే తాత్కాలికంగా ఇవన్నీ కూడా రిపేర్లు చేయడం జరిగింది. కానీ ఇది ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో జరిగిన నష్టానికి తాత్కాలిక రిపేర్లు సరిపోవు. అందుకే ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి రెవెన్యూ మంత్రి గారు, సీతక్క గారు, శాసనసభ్యులు, పిసిసి అధ్యక్షుడు, అధికారుల బృందాన్ని, షబీర్ అలీ గారిని అందరినీ తీసుకొని ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే, ప్రత్యక్షంగా మేము కళ్ళతో చూస్తే మీకు వచ్చిన కష్టం, మీకు జరిగిన నష్టం ఒక అవగాహన వస్తే మిమ్మల్ని ఆదుకోవాలనేదే ప్రధానమైన ఆలోచన. ఈరోజు ఆడ లంబాడి సోదరిమణులు భూమి పోయి, ఇండ్లు పోయి, అసలు పూర్తిగా సర్వం కోల్పోయిన నిరాశ్రయులుగా నిలబడే పరిస్థితి వచ్చింది. కలెక్టర్లకు, ఇరిగేషన్ అధికారులకు, R&B అండ్ పంచాయతీరాజ్ అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులందరికీ కూడా నేను సూచన చేసిన, శాశ్వతంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అంచనాలను ప్రిపేర్ చేయండి. ఇసుక మేటలకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మళ్ళీ వ్యవసాయ యోగ్యం అయ్యేటట్టుగా వాళ్ళకు నిధులు ఇచ్చేటట్టు, మునిగిపోయిన పంటకు నష్టపరిహారం కూడా ఇచ్చేటట్టు, కొట్టుకుపోయిన రోడ్లు, ప్రాజెక్టులను కూడా మళ్ళీ తిరిగి నిర్మించడానికి ఈరోజు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలను పర్సనల్గా చూసి కలెక్టర్లను, అందరినీ, అందరు అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఎప్పుడైతే ప్రజలకు కష్టం ఉంటుందో, మన ఎన్నుకున్న ప్రజలు కష్టాలలో ఉంటారో, ఆ సందర్భంలో మీ పక్కన నిలబడేవాడే నాయకుడు